अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మనలో చాలామందికి జీవితంలో ఒక పెద్ద కల ఉంటుంది. ఒక్కసారైనా మక్కా వెళ్ళి ఉమ్రా చేయాలి, కాబా ముందు నిలబడి మన హృదయం నిండుగా దువా చేయాలి అని. ఎందుకంటే ఆ ప్రదేశం, ఆ వాతావరణం, ఆ అనుభవం మాటల్లో చెప్పలేనిది. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఉమ్రాకి వెళ్ళినప్పుడు స్టెప్ బై స్టెప్ ఏమి చేయాలి, ప్రతి స్టెప్ వెనుక ఉన్న మీనింగ్ ఏంటి? అందుకే ఈ వీడియోలో నేను ఉమ్రా ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్గా, అలాగే దాని స్పిరిచువల్ మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇది ఎక్కడి నుంచి మొదలైంది, చరిత్ర ఏంటో చూద్దాం. ఈ చరిత్ర చాలా వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమవుతుంది. ఇది ప్రొఫెట్ ఇబ్రహీం అలైహి వసల్లం గారి కాలం. అల్లాహ్ ఆదేశంతో ఆయన తన భార్య హజర్ మరియు చిన్న బిడ్డ ప్రొఫెట్ ఇస్మాయిల్ను మక్కా ఎడారిలో వదిలి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నీళ్లు లేవు, మనుషులు లేరు, చుట్టూ ఎడారి మాత్రమే. చిన్న ఇస్మాయిల్ దాహంతో ఏడుస్తున్నప్పుడు హజర్ అమ్మ చాలా ఆందోళనగా సఫా అండ్ మర్వా కొండల మధ్య నీళ్ల కోసం పరిగెత్తారు. ఒక్కసారి కాదు, 7 సార్లు పరిగెత్తారు. ఆమె అల్లాహ్ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఒక అద్భుతం చూపించారు. భూమి నుంచి జంజం బావి నీరు బయటకు వచ్చింది. ఈ నీరు ఇప్పటికీ మక్కాలో ఉంది. లక్షల మంది తాగుతున్నారు. తర్వాత ప్రొఫెట్ ఇబ్రహీం మరియు ప్రొఫెట్ ఇస్మాయిల్ కలిసి కాబాను నిర్మించారు. అందుకే ఈ రోజు వరకు ప్రపంచం నలుమూలల నుంచి మక్కాకు వచ్చి ఉమ్రా చేస్తున్నారు. ఉమ్రా చేయడానికి వెళ్ళినప్పుడు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలో చూద్దాం. మొదటిది ఇరామ్, అంటే ఉమ్రా ప్రారంభం. ఇది ఉమ్రా ప్రారంభం ఇరామ్తో మొదలవుతుంది. ఇరామ్ కేవలం ఒక డ్రెస్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ స్టేట్. ఈ సమయంలో మనం మన హృదయంలో నియా చేసుకుంటాం. ఏ అల్లా, నేను నీ కోసం ఉమ్రా చేయడానికి వచ్చాను. అప్పుడు మనం తల్బియా చదువుతాం. లబ్బయక్ అల్లాహుమా లబ్బయక్ లబ్బయక లా షరీకా లక లబ్బయక్. ఈ మాటలకు అర్థం, ఓ అల్లా, నేను నీ పిలుపుకు సమాధానం ఇస్తున్నాను, నీకే స్తుతి, నీకే రాజ్యం. ఈ మాటలు చెప్పేటప్పుడు మన హృదయం చాలా ఎమోషనల్ అవుతుంది. ఆడవాళ్ళకైతే డ్రెస్ కోడ్ ఏమీ ఉండదండి. మనం బుర్కా వేసుకుంటాం, కానీ ఫేస్ కవర్ చేయకూడదు. జస్ట్ తల వరకు కవర్ చేసుకుంటాం, ఫేస్ కనపడాలి ఉమ్రా చేసేటప్పుడు. రెండవది తవాఫ్, అంటే కాబా చుట్టూ తిరగడం. తర్వాత మనం కాబా చుట్టూ 7 సార్లు తిరుగుతాము. దీనిని తవాఫ్ అంటాము. ఆ సమయంలో మనం కేవలం తిరగడం కాదు, మనము అల్లాహ్ని ప్రార్థిస్తాము. మన జీవితంలో చేసిన తప్పులను క్షమించమని అడుగుతాము. మన కుటుంబం కోసం దువా చేస్తాము. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన లక్షల మంది కనిపిస్తారు. ఒకే అల్లాని ప్రార్థిస్తూ ఒకే కాబా చుట్టూ తిరుగుతూ ఆ దృశ్యం చూసినప్పుడు మనకి కళ్ళంట నీళ్లు వస్తాయి. మూడవది అంటే సఫా మరియు మర్వా మధ్య నడవడం. తర్వాత మనం సఫా మరియు మర్వా మధ్య 7 సార్లు నడుస్తాము. ఇది చాలా గొప్ప కథను గుర్తు చేస్తుంది. ఇది హజర్ అమ్మ కథ. ఆమె తన చిన్న బిడ్డ ప్రొఫెట్ ఇస్మాయిల్ కోసం నీళ్లు వెతుకుతూ ఈ 2 కొండల మధ్య పరిగెత్తారు. అక్కడ ఎడారి మాత్రమే ఉంది, నీళ్లు లేవు, మనుషులు లేరు. కానీ ఆమె అల్లాహ్ మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఆ విశ్వాసం కారణంగా అల్లాహ్ ఒక అద్భుతం చేశారు. నాలుగవది జంజం, అల్లా తాలా ఇచ్చిన అద్భుతం. అప్పుడు భూమి నుంచి పవిత్రమైన జంజం బావి నీరు బయటకు వచ్చింది. ఈ నీరు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతుంది. ఈ నీరు తాగేటప్పుడు మనం అల్లాహ్ని దువా చేస్తాము. ఐదవది ఉమ్రా ముగింపు, హెయిర్ కటింగ్. ఉమ్రా చివరిలో హెయిర్ కటింగ్ ఉంటుంది. పురుషులు తల జుట్టు తీసేయడం లేదా కత్తిరించడం చేస్తారు. మహిళలు చిన్న భాగం జుట్టు కత్తిరిస్తారు. దీనితో మన ఉమ్రా కంప్లీట్ అవుతుంది. డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఉమ్రా అనేది కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది మన హృదయం అల్లాహ్ దగ్గరకు మరింత దగ్గర పడడానికి ఒక పవిత్రమైన అవకాశం. మనము కాబా ముందు నిలబడినప్పుడు మన హృదయం నిండుగా అల్లాహ్ని ప్రార్థిస్తుంది. మన కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. మన మనసుకు ఒక అద్భుతమైన శాంతి లభిస్తుంది. అక్కడ
మనకు ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో మనకు ఉన్న అతిపెద్ద ఆశ్రయం అల్లాహ్ మాత్రమే. అల్లాహ్ మన అందరికీ జీవితంలో ఒక్కసారైనా ఉమ్రా మరియు హజ్ చేసే అదృష్టం ఇవ్వాలి. ఆమీన్. అల్లా తాలా మనందరి రోజాలు దువాలు మనకి లైలతుల్ ఖదర్ని ప్రసాదించాలి. ఆమీన్. రేపు హజ్ యాత్ర గురించి తెలుసుకుందాం. ఏమన్నా తప్పులు చెప్పుంటే మాఫ్ కరో అల్లా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.